శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, ఈ 3 వ్యవస్థల్లో పనిచేసిన కొంతమంది ఉంటారు. అంత అయిపోయి ఉన్నదంతా ఊడ్చుకుపోయిన తర్వాత బయటకు వచ్చి కళ్ళ మీద నీళ్లు ఛాతి మీద పడేటట్టు ఏడ్చుకుంటా, ఇగో నన్ను ఈడు బెదిరించిండు, నన్ను ఆడు బెదిరించిండు, వాడు ఇట్లా చేసిండు, వీడు అట్లా చేసిండు, ఈ అవినీతి జరిగింది అవన్నీ చెప్తారు. అదే ముచ్చట జరిగినప్పుడే చెప్పరాదు. అధికారంలోనే ఉన్నావు కదా, ఆనాడు ఎందుకు చెప్పాలి, ఈనాడు ఎందుకు చెప్తున్నావు? తిన్నింటి వాసాలు లెక్క పెట్టినట్టు ఉన్నది, తిన్నింటి వాసాలు లెక్క పెట్టినట్టు ఉంది. ఆ రోజు నువ్వు చెప్పుంటే ఎస్ నిన్ను నమ్మేటోళ్ళం, నీ ఎన్నుకుండేటోళ్ళం, నిన్ను బలపరిచేటోళ్ళం. ఇలా 10 ఏళ్ళు పాలకుల చేతితోటి అంటగాగినావు. మీ నాయనను, మీ అన్నను, మీ బావను, మీ రెండో సంతోష్ అన్నను, వాళ్ళందరితో అంటగాగినావు. ఇప్పుడు వచ్చి నువ్వు చెప్తే ఎవడు నమ్మాలి? ఫస్ట్ నేనేమంటున్నా, నీ మీద ఒక కేసు ఫైల్ అయింది, ఆ కేసులోకి వెళ్ళి బయటపడరా, ఖచ్చితంగా నువ్వు చెప్పిన మాట వింటాం, నిన్ను ముందుకు నడిపిస్తాం. ప్రజలకు కూడా నీలో ఉన్న నిజాయితీని నిరూపించుకున్న తర్వాత ఆ నిజాయితీ గురించి మేము చెప్పగలుగుతాం. రాజకీయ నాయకులకు శాశ్వత శత్రువులు ఉండరు, శాశ్వత మిత్రులు ఉండరు. వాళ్ళ రాజకీయ అవసరాన్ని బట్టే వాళ్ళు మెదులుకుంటారు తప్ప వేరే ఉండదు. కాబట్టి ఇవన్నీ తూచ్. ప్రజలు మోసగాళ్ళు రాజకీయ నాయకులు, మోసపోయేటోళ్ళు ప్రజలు. ఆ తాత్కాలిక ఆనందానికి, ఎలక్షన్ల ముందు వచ్చే తాత్కాలిక ఆనందం ఉంటది కదా, ఆనందానికి మోసపోయేటోళ్ళు ప్రజలు. పాలకుల్లో మార్పు కాదు, ప్రజల్లో మార్పు రావాలి. ఎప్పుడు వస్తుంది అది? ప్రజల్లో వస్తుంది అని అనుకోలేదు, కానీ చివరికి ప్రకృతి అనేది తీసుకొస్తుంది ఖచ్చితంగా మార్పు. వినాశకాలే విపరీత బుద్ధి అని, వినాశకాలం వచ్చినప్పుడు ఖచ్చితంగా బరాబర్ వస్తుంది. అది అనుభవించాలి.